బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ఆయన. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని భట్టి సూచించారు. ఉచిత విద్యుత్ తెచ్చేందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి 6 గ్యారెంటీలను అమలు చేస్తామని భట్టి వెల్లడించారు. శాసనసభాపక్ష నాయకులు చేసి కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై అసెంబ్లీలో పోరాటమే కాదు, ఈ రాష్ట్రంలో ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని రావటమే మన ముందున్నటువంటి ఏకైక మార్గమని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు, పాదయాత్ర చేశారు, ప్రతి ఒక్కరిని కదిలించారు, అందరినీ తీసుకొని సమాయత్తం చేసి ప్రజలు చైతన్యవంతం చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీగా గెలిచేటట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగాడు. ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో తిరిగాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు, ప్రతి సమస్యని అర్థం చేసుకుని ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ప్రజలందరికీ గ్యారంటీ ఇచ్చాం. ఇలా ఇవ్వడానికి కేవలం మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం మీ అందరూ ఓపికలేదు సాధ్యమైంది. ఒకవేళ మీరు తిరగకుండా ప్రజల సమస్యలు తెలుసుకోకుండా వాటి పరిష్కారం కోసం ఉద్యమం చేయకుండా అందరికీ ఇల్లు ఇస్తాం, మహిళలందరికీ 2500 ఇస్తామని ఈ గ్యారంటీ కార్డు ప్రకటించకుండా కేవలం ఏమి చేయకుండా ఎమ్మెల్యేగా ఒట్టొట్టుకునే ఇక్కడిక్కడే తిరిగి ఉంటే ఇవన్నీ చేసేది ఎవరు? ఇవన్నీ తెచ్చేది ఎవరు? ఈ ప్రజలకు సంపదను